హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీషోలో ఆర్డర్ చేసిన 2 బడ్జెట్ కిచెన్ ఆర్గనైజర్స్ ప్రోడక్ట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఫుల్ హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నానండి. సో ఇవి మనకు 500 లోపలనే కిచెన్ని నీట్గా స్టైల్గా మార్చుకోవచ్చు అనమాట ఈ ప్రోడక్ట్స్ అయితే. సో ఈ క్వాలిటీ ఎలా ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ మనం పెట్టిన ప్రైస్ వర్తా కాదా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్పైసీ ర్యాక్. ఇదైతే 2 టైర్ ఫోల్డబుల్ స్పైసీ ర్యాక్ అనమాట. ఇదైతే నేను 246కి అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో మనకు ప్యాకింగ్ చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్గా అయితే ఇచ్చారండి. ఎలాంటి డ్యామేజ్ అయితే మనకు కాలేదు. మెటీరియల్ కూడా చాలా గుడ్గా ఉంది, అంటే స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఇది మ్యాటీ బ్లాక్ ఫినిషింగ్గా వచ్చారనమాట. నీట్గా అయితే ఉందండి. సో చూడడానికైతే ప్రీమియం లుక్ అయితే ఇస్తుందన్నమాట. సో మనకు ఇది చూస్తున్నారు కదా, తీయడానికి అయితే ప్యాకింగ్ నుంచి ఈజీగానే వచ్చేసింది. సో మనకు ఇది సెట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది, నాకైతే టైం పట్టిందండి. సో చూస్తున్నారు కదా, ఇది బాక్స్లో చిన్న చిన్న మనకు ఆయిల్ బాటిల్స్, స్పైసీ బాటిల్స్, కంటైనర్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు కిచెన్లో స్పేస్ అయితే సేవ్ అవుతుందన్నమాట ఇలాంటి ర్యాక్ అయితే మనం యూస్ చేసినప్పుడు. సో ఇది ఇలా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి. ఇదైతే మనకు 16 పీసెస్ కంటైనర్ సెట్ అండి. సో ప్యాకింగ్ అయితే ఇలా ఇచ్చారనమాట. సో ప్యాకింగ్ కూడా నీట్గా అయితే ఇచ్చారు. సో చూడండి, సో ఇక్కడ మనకు 4 సెట్గా అయితే ఇచ్చారనమాట. సో చూడండి, ఇలా అయితే 4 సెట్స్గా ఇచ్చారు. ఒక్కొక్క సెట్లో మనకు 4 పీసెస్గా అరేంజ్ చేసి ఇచ్చారండి. సో ఇవి సైజెస్ అయితే డిఫరెంట్ అండి. సో చూడండి, ఇలా సైజెస్ అయితే ఇచ్చారనమాట. సో మనకు స్పూన్స్ కూడా ఇచ్చారు, ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క స్పూన్ అయితే ఇచ్చారండి. సో ఇది మనకు వచ్చేసి మెటీరియల్ వచ్చేసి బీపీ ఫ్రీ ప్లాస్టిక్ అండి. సో ఎక్కువ ప్లాస్టిక్ అయితే ఉండదు. చూడండి, లైట్ వెయిట్గా ఉంది కానీ స్ట్రాంగ్ అయితే ఉందండి. సో మనకు ఈ బాడీ వచ్చేసి ట్రాన్స్పరెంట్ బాడీ అనమాట. లోపల ఎలాంటి స్పైసెస్ కానీ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడకుండా మనకు క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, స్ట్రాంగ్ అయితే ఉందండి కంటైనర్ అయితే. సో మనకు కిచెన్ సెల్ఫ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుందండి. లిడ్స్ అయితే హెయిర్ టైట్గా ఉన్నాయి. సో మాయిశ్చరైజ్ అయితే లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ అయితే చేస్తున్నాయండి. ఇది స్మాల్ క్వాంటిటీ స్టోరేజ్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి. డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్ మనము పెట్టుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. వామ్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో మనం మొత్తం ప్రైస్ చూసుకుంటే స్పైసీ ర్యాక్ వచ్చేసి 246, కంటైనర్స్ వచ్చేసి 265. టోటల్గా మనకు 500 లోపలనే కిచెన్ ఆర్గనైజేషన్ కాంబో అయితే కంప్లీట్ అయ్యింది. సో బడ్జెట్ షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చండి. సో ఓవరాల్గా నాకు ఈ 2 ప్రోడక్ట్స్ యూస్ఫుల్ అనిపించాయండి. సో క్వాలిటీ అండ్ ప్రైస్కి చాలా కరెక్ట్గా సరిపోయిందని నా ఒపీనియను. సో మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి, ఓకేనండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. హెవీగా పెట్టుకోవద్దండి స్టాండ్ పైన. సో మనం యూస్ చేసుకునే ఇలా చిన్న చిన్న క్వాంటిటీ అయితే మనకు స్ట్రాంగ్గా అయితే ఉంటుందన్నమాట, మనకు తీసుకున్న స్టాండ్ రాక్ అనేది. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. స్పేస్ అయితే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.